హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పండగలకి స్పెషల్గా మనం చేసుకునే పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లోపల చాలా సాఫ్ట్గా, అలానే పైన లేయర్ కూడా చాలా థిన్గా వచ్చేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో. పూర్ణం ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక కప్పు దాకా పచ్చిశనగపప్పుని ముందు రోజు నైటే బాగా వాష్ చేసేసుకొని అందులోకి తగినన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత పచ్చిశనగపప్పు మొత్తం మునిగేదాకా వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. అలానే ఇంకొక బౌల్లో ఒక కప్పు దాకా బియ్యం, అందులోకే అరకప్పు దాకా మినప్పప్పును వేసుకొని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని అందులో కూడా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చూసేసరికి పప్పు అనేది బాగా నానిపోయి ఉందండి. చూసారా, ప్రెస్ చేయంగానే ఊరికే తునిగిపోతుంది. ఈ పప్పులోకి ఒకసారి మిగిలిన వాటర్ని వంపేసేసుకొని అందులోకి ఒక కప్పు పప్పుకి 1.5 కప్పు దాకా వాటర్ పోసుకుంటున్నాను. ఓవర్ నైట్ సోక్ చేస్తేనే 1.5 కప్పు దాకా వాటర్ వేయండి. లేకపోతే ఒక గంట పాటు నానబెట్టుకుంటే 1-2 కప్పుల దాకా వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. అది కుక్ అయ్యేలోపు మనం ఈలోపు దోసపిండిని వేసేసుకుందాం. ఇలా రాత్రంతా నానబెట్టుకున్న వాటర్ని వంపేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా ఫైన్గా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోవటం కోసం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వాటర్ వేసేయకండి, పిండి పల్చనైపోతుంది. ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవటం కోసం ఇలా స్పూన్ మీద నుంచి ఇలా అతుక్కుంటే సరిపోతుందండి. లేకపోతే మీరు ఏదైనా ఫింగర్ డిప్ చేసినప్పుడు ఆ ఫింగర్ చుట్టూ పల్చడికి ఒక లేయర్ ఫామ్ అవ్వాలి, అంతే. ఇంత ఫైన్గా అతుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి చిటికెడు ఉప్పు, అలానే పైన లేయర్ కొంచెం తీయగా ఉండటం కోసం 1.5 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇది పక్కన ఉంచుకుందాం. మీకు షుగర్ ఇష్టం లేకపోతే బెల్లం పొడి కానీ తురిమిన బెల్లం కానీ వేసేసుకొని పక్కన ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెషర్ న్యాచురల్గా రిలీజ్ అయిపోయిన తర్వాత మూత తీసి పప్పు బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఒకవేళ పప్పు ఇంకా పలుకుగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని ఇంకా 2 విజిల్స్ రానివ్వండి. పప్పుని ఇట్లా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ఫైన్గా పేస్ట్ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లాన్ని తీసుకొని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత అందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పూర్ణం పిండిని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పూర్ణం పిండి దగ్గర పడి ప్యాన్ నుంచి అతుక్కోకుండా వచ్చేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది దగ్గర పట్టడానికి కొంచెం టైం పడుతుందండి, అయినా కానీ కొంచెం ఓపిక్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా ఉండటం కోసం కంటిన్యూస్గా మిక్స్ చేసుకోండి. చూసారా, ఇలా దగ్గర పడేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చి ప్యాన్ మీద నుంచి వచ్చేస్తున్నప్పుడు మనం ఆరిపోవడానికని పక్కన ఉంచుకుందాం. పూర్ణం పిండి బాగా ఆరిపోయిన తర్వాత మీ పూర్ణం సైజుని బట్టి ఉండల్ని తీసుకొని ఉండల్ని చేసుకోండి. మీకు కనుక పూర్ణం పిండి లూజ్గా వచ్చిందంటే అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా బొంబాయి రవ్వని వేసుకొని కలిపేసుకోండి. లేకపోతే ఉండలు చేసేటప్పుడు చేతులకి అతుక్కుపోతా బాల్స్ స్మూత్గా రావట్లేదు అనుకుంటే ఆ పిండిని ఒక 1 అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు ఉండలు చేసేటప్పుడు ఉండలు అనేవి కొంచెం గట్టిగా వస్తాయి. ఒకేసారి పిండి మొత్తంతో పూర్ణాలు చేసేసుకొని పక్కనే ఉంచేసుకొని తర్వాత డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. ఇలా బాల్స్ అన్నీ చేసేసుకొని మనం పక్కన ఉంచుకుందాం. ఇలా పూర్ణాలన్నీ చేసి పక్కన ఉంచుకోండి. మీకు కనుక సాఫ్ట్గా అనిపిస్తే ఈ బాల్స్ని కూడా ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకోండి. ఈలోపు మనం వేసుకున్న షుగర్ అనేది బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణాలని ఒక్కొక్కటిగా వేసుకొని పైన ఒక లేయర్గా వేసుకోండి. చూపిస్తున్న విధంగా డిప్ చేసేసుకొని వీటిని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకోవాలి. నూనె కాగిందో లేదో చెక్ చేయడం కోసం కొద్దిగా దోసపిండిని అందులో వేసుకొని చెక్ చేసుకోండి. ఒకసారి ఇట్లా బబుల్స్ వచ్చి ఉడికినప్పుడు అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణాలని దోసపిండిలోకి డిప్ చేసుకొని చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. ఒకేసారి ఎక్కువగా పూర్ణాలు వేసుకోకండి. పూర్ణాలు టర్న్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇలా పూర్ణాలు వేసుకున్న తర్వాత వెంటనే తిప్పకుండా
ఆయిల్ని చూపిస్తున్న విధంగా పూర్ణాలపైకి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల పూర్ణాల్లో నుంచి పూర్ణాల పిండి అనేది బయటికి రాదు. ఒక సైడ్ ఉడికిన తర్వాత ఇంకొక సైడ్కి నెమ్మదిగా టర్న్ చేసుకోండి. అలా టర్న్ చేసుకొని 2 సైడ్స్ బాగా వేగనివ్వాలి. అంతేనండి. ఇలా పూర్ణాలు కలర్ మారిపోయిన తర్వాత మనం తీసేసుకుంటే మన పూర్ణాలు రెడీ అయిపోయినాయి. పూర్ణాలు అనేవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి. లోపల పూర్ణం మనం గట్టిగా చేయగలిగితే చాలు, పూర్ణాలు అనేవి చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. ఈ రాబోతున్న పండగలకి మీరు కూడా ఒకసారి పూర్ణాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.